మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గ్రామ మాజీ సర్పంచ్ పోతినేని బుచ్చయ్య చౌదరి గారి జ్ఞాపకాంతం సందర్భంగా పోతినేని కుటుంబాల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు 2 లక్షలు విలువైన 33 సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని పంపిణీ చేశారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కు నియోజకవర్గ టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు అలియాస్ పిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముందుగా కీర్తిశేషులు పోతినేని బుచ్చయ్య చౌదరి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ను ఘనంగా సత్కరించారు. గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న పోతినేని శ్రీనివాసరావును గ్రామస్తులు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి హై స్కూల్ హెచ్ఎం అనంతలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 2 లక్షలు విలువైన 33 సైకిళ్లను పోతినేని బుచ్చయ్య చౌదరి గారి జ్ఞాపకార్థంతో కుటుంబ సభ్యులు సుబ్బమ్మ, శ్రీనివాసరావు, స్వర్ణ, శరత్, నియోజకవర్గ టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు అలియాస్ పిఎస్ఆర్ స్వచ్ఛందంగా అందించారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల టీడీపీ అధ్యక్షులు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, ఎంవీఓ ఎంవీఆర్ ఆంజనేయులు, టీడీపీ నాయకులు జి అయ్యన్న, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో ఈరోజు ఆయనకు నచ్చిన స్కూలు, నచ్చిన ఈ స్టూడెంట్స్ ఈ చేయటం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత అదే తీరున ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అదే తీరున ఇక్కడ డెవలప్మెంట్ కోసము, అదేవిధంగా పిఎస్ఆర్ కూడా ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ కోసము, అదేవిధంగా మన పెద్దకొత్తపల్లి డెవలప్మెంట్ కోసము అదేవిధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే పెద్దకొత్తపల్లిలో చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 6 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ స్కూల్ బిల్డింగ్స్, ఆ వాటర్ ట్యాంకు అవన్నీ పాతకాలంలో చేసాం. చాలా సీసీ రోడ్లు అవన్నీ వేసాము. ఈ మధ్య కాలంలో అంజయ్ నగర్లో ఒక ఫంక్షన్ హాల్ 1 కోటి రూపాయలకి శాంక్షన్ చేసాము. వేనమెట్ట నుంచి ఇక్కడ వరకు రోడ్డు శాంక్షన్ చేసి
దగ్గర దాపు 3 కోట్ల రూపాయలతో ఆ తార్ రోడ్డు కూడా వేశారు. దాని తర్వాత ఊరి మధ్యలో సిమెంట్ రోడ్డు పూర్తి కాకపోతే నేను వచ్చిన వెంటనే ఎమ్మెల్యే దాని మీద దృష్టి పెట్టి కాంట్రాక్టర్ గారిని పిలిపించి అది కంప్లీట్ చేశాను. ఈ మధ్య కాలంలో కూడా డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్లో దగ్గర 1 కోటి రూపాయలు దాటి మనం అది ఎన్ఆర్జీఎస్ దగ్గర 2 కోట్ల రూపాయలు వేశాను. సో ఒక విధంగా ఏంటిదంటే అన్ని ఊర్లే కానీ పెద్ద కొత్తపల్లి మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని మీద ఏదో చేయాలనే తపన నాకు కూడా ఉంది. దానికి కారణం బుచ్చయ్య గారు అని నేను అనుకుంటాను. తెలుసో తెలియకుండానే ఎక్కడో లింక్ కుదిరింది కాబట్టి నేను అనుకుంటున్నాను. అందుకని ఎవరు అడగకపోయినా కానీ ఇవన్నీ నా చేతనైనా నేను చేశానని సందర్భంగా తెలియజేస్తూ, దాని తర్వాత స్టేజ్ మీద బుచ్చయ్య గారికి ఒక కోరిక మిగిలిపోయింది. వేశారు బుచ్చయ్య గారిది ఒక కోరిక మిగిలిపోయింది. అది కూడా వచ్చే ఇయర్ లోపల ఖచ్చితంగా చేసి పెట్టాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమము ఈ రోజు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము మా తాతయ్య ఈ రోజు చనిపోయిన రోజు. ఈ స్కూల్ కోసం ఆయన పడిన తపన, ఆయన పడిన ఉద్దేశం చూస్తే ఈ రోజు నాకు నిజంగా ఆయనకి నిన్న యాక్చువల్గా ఇది ఆగస్టు 15 ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నాము. నేను మళ్ళీ ఆగస్టు 15కి అనుకోని తర్వాత నేను తిరుపతి వెళ్దామని ప్లాన్ చేసుకుని ఈ కార్యక్రమం మళ్ళీ మా తాతయ్య ఉద్దేశంతో వాళ్ళు తిరిగిన ప్రకారం ఇది ఏదో 10వ తారీఖు ఎప్పుడో మళ్ళీ మార్చి పెట్టుకుంటామన్నారు. లేకపోతే ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం కలిపి ఇంటి దగ్గర పెట్టేవాళ్ళం. కానీ అది తిరిగిన ప్రకారం అది వచ్చిందని చెప్పి దీన్ని ఈరోజు వర్ధంతిగా కాకుండా జ్ఞాపకార్థంగా గుర్తు చేసుకున్నాం. మళ్ళీ ఆ కార్యక్రమం వేరే ఉంది. దీనికి ఈ కార్యక్రమానికి పూర్తి సహకార సహకారాలు అందించిన వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ కార్యక్రమం నేను నా డబ్బులు పెట్టి చేయటం అదే గొప్ప విషయం కాదు, కానీ ఇది చేసేదానికి దానాల్లో ఎన్ని చేసినా వాళ్ళ కుటుంబ సభ్యులు నా పట్ల చూపించిన తర్వాత వాళ్ళ చూపించే చొరవ చూసి నేను ఇక నాకు బుచ్చి తాత తనంతరం నాకు కుటుంబంతో బంధాలు ఉండవని నేను యాక్చువల్గా నేను ఫస్ట్ చనిపోయిన రోజే చాలా బాధపడ్డాను. కానీ ఆ చనిపోయిన రోజు నుంచి నేను గమనిస్తూ ఉంటే ప్రతి విషయం నాతో షేర్ చేసుకొని ప్రతి కార్యక్రమానికి ఇది ఎలా చేద్దామని నన్ను అడుగుతూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, రుచిరాతకి వాళ్ళ అబ్బాయి అంటే ఎంత ఇష్టమో వాళ్ళ అమ్మాయి స్వర్ణక్కన్న, వాళ్ళ అల్లుడు శరత్ బాబు అన్న, వాళ్ళ పిల్లలన్న ఎప్పుడు పండుగ వచ్చినా సరే సంక్రాంతి పండుగ వస్తే నా దగ్గర అప్పుడప్పుడు ఫోటోలు తీస్తూ ఉంటాడు. వాళ్ళు వస్తున్నారు, 1 నెల రోజుల ముందు నుంచే వస్తున్నారు అని చెప్పి ఈ డేట్ వస్తారు 10 రోజులు చెప్తానే ఉంటాడు 1 నెల ముందు నుంచి. ఆయనకి అది వాళ్ళ కుటుంబం మీద ఉన్న వాళ్ళ అల్లుడు కూడా కొడుకులాగా, కొడుకులతో రిలేషన్ ఎలా ఉంటారో అల్లుడితో కూర్చొని అంత ముచ్చతో చెప్పుకుంటా వాళ్ళ అల్లుడితో ఉంటే నేనే నవ్వుకుంటున్నాను. ఈ రోజుల్లో వాళ్ళ అల్లుడు అంటే ఎట్లా ఉంటారని కదండి, ఆయనతో ఒక ఫ్రెండ్ గా కూర్చొని అంత ఫ్రెండ్లీగా ఉండే అల్లుడిని నేను ఇప్పుడు చూడలేదు. వాళ్ళ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. బుచ్చి తాతకి ఈ రోజు ఇంతమంది ఇక్కడ చేరి తాతయ్య గురించి మాట్లాడుకునే అవకాశం, ఆయన ఈ ఊరికి చేసిన పనుల వల్ల ఈ అవకాశం ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సంవత్సరం అయిపోయినా కూడా మర్చిపోకుండా ఈ రోజు ఇంతమంది ఇక్కడ దగ్గర చేరి ఇంత గుర్తు చేసుకున్నామంటే ఈ హై స్కూల్కి ఆయన చేసిన పనులు అవి చెప్తే ఎన్ని ఉన్నాయో. ఈ డయాస్ ఇప్పుడు మనం నుంచున్న డయాస్ పోయిన సంవత్సరం బుచ్చి తాత గారి చేతి మీదుగా ఓపెన్ చేశారు సార్. ఇది కొత్తగా కట్టాము, ఆయన నేను కలిసి కట్టాము. ఇది 60 యూనిట్లు బండ్లు. ఈ చెట్ల మధ్యలో ఇట్లా లొకేషన్ ఉండాలని, ఈ చెట్లు ఇట్లా ఉంటే దీని మధ్యలో బండ్లు వేయాలని చెప్పి ఇదంతా కూడా ప్లాన్ చేసి ఇదంతా చేశారు సార్. ఇప్పుడు న్యాచురల్ గా కూర్చొని కంట్రీ లేకుండా కూర్చొని ఎప్పుడైనా 1 ఊర్లో పెద్ద ప్రోగ్రామ్ జరపాలన్నది. దయచేసి ఈ ప్రోగ్రామ్ అతను లేకుండా చేసుకుంటున్నాం అంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఇట్లా ఈ డయాస్ మీద ఇట్లా కూర్చోవాలి, ఇంతమంది జనం ఎదురుగా ఉండాలి, ఈ ప్రోగ్రామ్ చూడాలి, 500-600 మంది జనంతో ప్రోగ్రామ్ జరపాలని చెప్పిన వ్యక్తి అతను. ఆ వ్యక్తి ప్రోగ్రామ్ ని మేము ఈ 500-600 మందితో జరుపుతామని మేము అనుకోలేదు. పోయిన సంవత్సరం ఆగస్టు 15 నా పుట్టినరోజుకున్నాడు. మళ్ళీ ఇదే సంవత్సరం మళ్ళీ ఆగస్టు 15 వచ్చేసరికి అతని కార్యక్రమం ఇదే డయాస్ మీద కట్టించిన వ్యక్తి డయాస్ మీద కూర్చొని కార్యక్రమం జరుగుతామని నేను అసలు ఊహించలేదు. నాకు అందరికన్నా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత తీరని లోటు, ఈ ఊరికి ఎంత లోటు, నాకు అందరికన్నా ఎక్కువ నాకే లోటు అనిపిస్తుంది. రాజకీయంగా అతను బుచ్చి తాత వల్లే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. నేనంటే ఎవరో విజయ్ కుమార్ గారు కూడా తెలియదు. బుచ్చి తాత తీసుకెళ్ళి నా మనవడు
ఈ నా మనవడు పోతినేని శ్రీనివాసరావుని పరిచయం చేసిన ఆ వ్యక్తి ఈ రోజు నేను విజయ్ కుమార్ దగ్గర ఒక వ్యక్తిగా కొనసాగుతున్నాను అంటే బిఎస్ఆర్ అని కేవలం బుచ్చిగా పెట్టిన దయాని నేను అనుకుంటున్నాను, భిక్ష దయ అనుకుంటున్నాను. ఈ రోజు కాయని నా మనంతరం వరకు మాత్రం బుచ్చి తాతను మాత్రం మర్చిపోను. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను తర్వాత ఉండదు, ఇంత రిలేషన్ ఉండదని అనుకున్నాను. కానీ వాళ్ళ అందరూ నేను వాళ్ళ అల్లుడి గురించి ఎందుకు మెసేజ్ అంటే చాలాసార్లు అనుకున్నాను, వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళంతా ఓకే, కానీ అల్లుడు ఎట్లా రిలేషన్ చేస్తున్నాను చాలా నాకు ఎలా చెప్పినా కూడా వాళ్ళు కూడా నన్ను ప్రతి విషయంలో మొన్న వాళ్ళ చనిపోయిన రోజు కూడా నన్ను ఆ ఏలో పెట్టేటప్పుడు కూడా మా ఫోటోలు వచ్చి పెట్టి ఆయన డిజైన్ చేయించాడు. ఇదంతా కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సంతన్న. ఈ విషయంలో మాత్రం ముచ్చి తాతను మాత్రం నా రాజకీయంలో ఎంత ఎదిగినా కూడా ఆయన మాత్రం మర్చిపోను. నా రాజకీయానికి ఆయన ఒక మెట్టు. నాకు విజయ్ కుమార్ గారిని మంచి వ్యక్తిని పరిచయం చేసి ఈరోజు నేను విజయ్ కుమార్ తోటి ఈ ఊరికి ఇన్ని అభివృద్ధి పనులు చేయిస్తున్నానంటే కేవలం ఆయన పెట్టిన అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకొని ఆయన వారసత్వంగా ఈ పోతినేని శ్రీనివాసరావు అనే పేరుని వాళ్ళ అబ్బాయి కూడా అదే పేరు, ఇద్దరు కూడా ఒక నా మనవడు అని చెప్పేవాడు. అందరూ మా సొంత తాతయ్య అనుకునేవాళ్ళు బయట వాళ్ళందరూ కూడా. నేను ఇప్పుడే చెబుతున్నాను సొంత తాతయ్య ఎక్కువగానే ఆయన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. ఆయన కూడా నాకు అలానే చేశారు. ఇలాంటి కార్యక్రమం ఆయన కట్టించిన డయాస్ మీద ఆయన వేసిన బండల మీద కూర్చొని ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది, బాధగా ఉంది. ఆయన లేని పైన ఆయన అన్ని చూస్తూ ఉంటాడు. ఈ పిల్లలు ఇంతమంది జనాలు వచ్చారు, నాకు చేపబద్దలు తెప్పియాలంటాడు, సైకిల్ అంటాడు, ఏదేదో చెప్తా ఉంటాడు. అవన్నీ ఈరోజు ఆయన లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నేను కలిపి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు రోజుల్లో విజయ్ కుమార్ గారికి ఒక విషయం చెప్పాలంటే, విజయ్ కుమార్ గారికి బుచ్చి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం. అది ఎందుకో నాకు తెలియదు. ఎంత కోపం నేను ఉన్న రోజుల్లో కూడా ఆయన దగ్గరికి ఇద్దరు ఒకసారి వెళ్తే ఎంత కోపం పడతా ఏదో చిరాకుగా ఉన్న ఎలక్షన్ టైంలో కూడా ఒకసారి వెళ్తే సడన్ గా ఎవరు నడిచి నేను దగ్గరికి వెళ్ళగానే ఈయన కూడా ఏదో కోపం పడుతున్నాడు వదిలే అని చెప్పి వెనక్కి తిరిగితే చాలా కూల్గా ఆయన మొహం చూడగానే ఆయన కూల్ అయిపోతాడు. అది వాళ్ళిద్దరికి మరి ఎక్కడ రిలేషన్ నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ నుంచి ఇద్దరు బాగా మంచి రిలేషన్. అందుకని మా తాతయ్య దాన్ని నాకు నిలబెట్టారని ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఈ సైకిల్ విషయం కూడా మన హెచ్ఎం గారు వచ్చి 10 సైకిల్ అవసరం అని చెప్పారు. నేను అడిగితే 10 సైకిల్ ఎలా అంటే ఒక ఊర్లో నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళకి సైకిల్ ఇద్దాము, గురవారెడ్డిపాలెం నేలటూరు నుంచి వస్తున్నారు, స్టడీ అవర్ చేసేసరికి సాయంత్రం 6 అవుతుంది, బస్సు మిస్ అవుతుందని చెప్తే నేను దానికి ఏం చెప్పంటే 10 సైకిల్ ఊర్లో బయట వాళ్ళకి ఇచ్చి ఊర్లో వాళ్ళకి 10th క్లాస్ చదివే వాళ్ళకి ఇవ్వకపోతే బాగుండదు, సరే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎన్ని సైకిళ్ళు లేడీస్ జెంట్స్ ఎంతమంది ఉంటే అంతమంది బయట వాళ్ళకి లోపల అందరికీ ఈ సైకిల్ అందజేద్దాము అని చెప్పి ఫస్ట్ మనం 10 సైకిల్ నుంచి ఇప్పుడు 33 సైకిల్ దాకా పెంచుకుంటూ మొత్తానికి అందరికి ఇవ్వాలన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. చెప్పాను దాని ప్రకారం చేసుకుంటా పోతారు. ముఖ్యంగా చెప్పాలంటే బుచ్చి గారు బావమతి ఉన్నాడు, శాస్త్రి గారని ఎక్కడ ఉన్నాడు, ఆయన కూడా ఊరికి కనపడినప్పుడు తింటా ఉంటాడు, మళ్ళీ ఊరికప్పుడే ఆయన చూడంగానే ఎక్కువ అయిపోతా ఉంటాడు. వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అందరూ పేరు పేరున నేను నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాను. దీని గురించి ఈ కార్యక్రమం చేయడానికి నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ హెచ్ఎం గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఊరికి ఈ స్కూల్కి కొంచెం గ్రౌండ్ ప్రాబ్లం ఉంది సార్. ఈ స్కూల్లో ఎన్ని బిల్డింగ్లన్నీ మీరు కట్టించింది, ఇటుపక్క బిల్డింగ్ మీదే అటుపక్క బిల్డింగ్ మీదే మీరు మీ టైంలో కట్టించారు. ఈ ఒక్క బిల్డింగ్ ఒకటి పాతది ఉంది సార్. ఈ 2 బిల్డింగ్లు కనుక రూమ్స్ ఇస్తే ఇంకా పూర్తి బెంచ్లో స్కూల్ కి స్ట్రెంత్ కూడా ఇప్పుడు ఇంతమంది పిల్లలు లేదు సార్. స్కూల్కి 4 గురవారెడ్డిపాలెం వచ్చిన తర్వాత బాగా స్ట్రెంత్ పెరిగారు. మా స్కూల్ ఇక ముందు రోజుల్లో అవసరమైతే ఏదైనా ఖర్చు పెట్టైనా ఈ ఊరికి ఇది కాలేజీలా మార్చాలని ఒక కోరిక ఉంది. అది మా తాతయ్య గారి కోరిక. అది అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ ఆ అవకాశం మనకు వస్తే ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కనుక నేను చేస్తానని మనస్ఫూర్తిగా తెలుసు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు యాక్చువల్గా శ్రీను ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది అందులో ఈరోజు చేయటం అది ఒక మాకు
ఏం చెప్పాలో అర్థం కాలేదు, కానీ మనసులో నుంచి ఒక ఎమోషనల్గా కూడా కొంచెం ఏదో ఫీల్ అవుతున్నాము. కానీ ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చేసినందుకు మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చిన్న పిల్లలకి స్కూల్స్ సైకిల్స్ ఇవ్వటం అనేది చాలా చిన్నది. అది పిల్లలు కష్టపడుతున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. అందులో మన జడ్పీ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బాగా చదువుతున్నారని విన్నాము. సో మేము సహాయం చేసేది అసలు నథింగ్ అనమాట. అది ఒక విధంగా పిల్లలకి చదువుకోవడానికి తోడ్పడుతుందంటే అంతకంటే మాకు ఆనందం ఇంకోటి లేదు. సో మా తరపు నుంచి మేము కంటిన్యూడ్ అది మేము ఎలానే సహాయం చేస్తామని ఈ అందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. మా నాన్నగారికి విజయ్ కుమార్ గారు అంటే అసలు చాలా అభిమానం. ఆయనకి నేను వెళ్తే ఆయన చెయ్యను అని అననే అనరు. నాతో చాలా క్లోజ్గా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడుకుంటున్నా ఊర్లో ఎక్కడికి వచ్చినా విజయ్ కుమార్ గారు నేను నడవలేకపోయేవాళ్ళు ఒక్కోసారి. అప్పుడు నేను వెళ్ళి కలవాల్సిందే, ఆయనకు ఒకసారి కనిపించి రావాల్సిందే అని వెళ్ళేవాళ్ళు. ఆయన చాలా అభిమానము, చాలా నమ్మకం కూడా. నేను వెళ్తే ఆయన ఏమి చెయ్యను అనరు అనే అంత నమ్మకం ఆయనకి. అది నాతో పర్సనల్గా చెప్పారు, అది వ్యక్తపడదామని తీసుకున్నాను. యాక్చువల్లీ మైక్ చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి కూడా ఏంటంటే శ్రీను గురించి చెప్పాలి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కోవిడ్ తర్వాత మేము ఇయర్లీ వన్స్, నేను 6 monthsకి 2 months నేనైతే వస్తూనే ఉంటాను కొత్తపల్లికి. మన ఇయర్లీ వన్స్ వాళ్ళ ఫ్యామిలీ వస్తారు US నుంచి. కానీ పక్కనే మా నాన్నని ప్రతిరోజు శ్రీను వాళ్ళ ఫ్యామిలీ మాత్రం వాళ్ళ సొంత నాన్న కన్నా కూడా బాగా చూసుకున్నారు. చాలా థ్యాంక్స్ శ్రీను. ఎప్పుడు రోజు బయటకు వెళ్తా, రోజు నాకు ఈ పార్టీలు అంటే పాలిటిక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇక్కడ ఈ ఊర్లో అవి ఇవి జరుగుతూ ఉంటాయి, అవన్నీ నాకు అనవసరం. కానీ బట్ నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే ఆయనకి ఓల్డ్ ఏజ్లో ఒక ఇంటి పక్కన ఒక సపోర్ట్, ఆయన లోన్లీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళు ప్రతి చిన్న ఫంక్షన్కి కూడా ఆయన పిలిచేవాళ్ళు ఇంటికి. చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ మాకు నువ్వే తాత అనిచ్చేవాళ్ళు. అది మాత్రం నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను నా మనసులో అనిపించింది చెప్తున్నాను. ప్రతిసారి తాత నువ్వే మాకు కేక్ కట్ చేయాలి, వాడికి ఏదైనా మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా ఫస్ట్ వచ్చి మా నాన్న దగ్గర ఆశీస్సులు తీసుకునేవాడు. అది నాకు తెలుసు పర్సనల్గా. మా నాన్నను బాగా చూసుకున్నందుకు కూడా నేను చాలా థ్యాంక్స్ నేను. అది మాత్రం ఎప్పుడు నా మనసులో ఉంటుంది. ఇక్కడికి వచ్చి మా బంధువులు కూడా అందరు సపోర్ట్ చేశారు. కానీ వీడు ఇంటి పక్కనే ఉన్నాడు కదా, చాలా బాగా చూసుకున్నాడు ఆయన్ని. అంతే. ఇంకా స్కూల్ టీచర్స్, HM వీళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారండి. చాలా మా నాన్న లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వాజ్ వెరీ హ్యాపీ విత్ స్కూల్లో వీళ్ళందరూ ట్రీట్ చేయడం. అది సారీ మీ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది నేను స్టేజ్ పూర్వకంగా విజయ్ కుమార్ గారికి, శ్రీనికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఊర్లో ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ అండి. మా నాన్నగారు అంటే అందరూ అభిమానం చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళిన అమ్మ ఆయన చాలా మంచోడమ్మా అంటారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.